ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ జడ్పీటీసీ సభ్యులను కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని ఆమె అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడ్జెట్ సవరణ, అంచనా బడ్జెట్ ఆమోదించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జడ్పీకి ఆదాయం ఇచ్చే శాఖలు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి పనులకు వినియోగిస్తామన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న పనులను పరిశీలించాలని సభ్యులను కోరారు. జిల్లాకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదం కోసం బడ్జెట్ సమావేశాల్లో సభకు నివేదించగా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా జిల్లా ప్రజా పరిషత్కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 19,34,87,800, 24-25 సంవత్సరానికి 21,28,36,36,600 రూపాయలు జిల్లాలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో నిర్వహణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తూ ఖర్చులుగా చూపడమైందని అన్నారు. మిగులు బడ్జెట్ను 1వ స్థాయి సంఘం బడ్జెట్ సమావేశంకు హాజరై బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. అంతకుముందు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖలు సంబంధించిన అధికారుల సమావేశంలో బడ్జెట్ సవరణ అంచనాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈఓ ఆర్ వెంకటరామన్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కె మన్మథరావు, పిఐయు డివిజనల్ ఈ గిరిధర్, శ్రీకాకుళం ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులు, జడ్పీ సూపరింటెండెంట్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులు అతి తక్కువ ధరలకు మార్కెట్లో అందుబాటులో ఉండటం వలన అన్ని వర్గాల వారు డ్వాక్రా వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేష్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 7 రోడ్ల కూడల్లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సిక్కోలు జిల్లా డ్వాక్రా బజార్ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం సహాయక సంఘాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. దేశంలో మహిళలు స్వయం ప్రవృత్తి సాధనతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు. సుస్థిరమైన జీవనోపాధి స్వయం సహాయక సంఘాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా అనేక మంది స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు సిక్కోలు డ్వాక్రా బజార్లో స్టాల్ ఏర్పాటు చేశారని, మొత్తం 83 స్టాళ్లు పెట్టారని స్పష్టం చేశారు. గత ఏడాది కేవలం వారం రోజుల్లోనే 85 లక్షల వ్యాపారం జరగ్గా ఈ ఏడాది 1,67,00,000 రూపాయల వ్యాపారం జరిగిందన్నారు. మహిళలు తయారు చేసే వస్తువులు నాణ్యత కొలబద్దం ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు సాగాయని అన్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభించిన సిక్కోలు జిల్లా డ్వాక్రా బజారుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్, నాబార్డ్ అధికారులు, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు మూల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి 7 రోడ్స్ జంక్షన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో వారం రోజుల పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి స్వశక్తి సంఘాల సభ్యుల స్వయంగా తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు, రెడీమేడ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, గార్మెంట్స్ కానీ, పచ్చళ్ళు, అనేక రకాలైనటువంటి స్వీట్స్, హాట్స్, రకరకాలుగా రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఏవైతే పేరుగాంచాయో ఆ ప్రోడక్ట్స్ సంబంధించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా బజార్లో, సిక్కోలు డ్వాక్రా బజార్లో దాదాపు 80 స్టాల్స్ పైబడి 80 ప్రదేశాల నుండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి ఇక్కడ వచ్చి వారం రోజుల పాటు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం, వాటిని సేల్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, నగర ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి ఆ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసే ఎవరైతే ఉన్నారో డ్వాక్రా సంఘ సభ్యులు వారి యొక్క ప్రోడక్ట్స్ను కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసి సేల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతపట్నం మండల కేంద్రంలోని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణంలో
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవ్వా తాతలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు. మన పక్క రాష్ట్రం ఒడిశాలో నెలకు 500 రూపాయల పెన్షన్ అందజేస్తున్నారని, అదే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 3000 రూపాయలు పెంచి ఇస్తున్నారని, ఈ తేడాను ప్రజలు గమనించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆదరించాలని, మళ్లీ సీఎం జగన్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలుగుదేశం జనసేన నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని వస్తుంటారని, వారి కల్లబొల్లి మాటలను ప్రజలెవరూ నమ్మవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుండి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. నిర్మూలించాలని, ప్రతి ఒక్కరికి అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇచ్చాలని, ఎక్కడ ఏ దళాలు ఏ ఒక్క మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా ప్రతిదీ కూడా పారదర్శకంగా చిత్తశుద్ధిగా అందించిన మహానుభావుడు, మనందరి అన్నదమ్ముడు, భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈరోజు 5 సంవత్సరాలు పాదయాత్ర సందర్భంగా ప్రజాక్షేత్రంలో 14 నెలల పైన 370 కిలోమీటర్ల పైన మరి ప్రకృతి వైపరీత్యాల మధ్యన ఎన్నో కష్టాల మధ్యన ఆఖరికి ప్రాణప్రయం చేసిన దాడి పైన కూడా మనందరి ఆశీస్సులతో అక్క బయటకు వచ్చి ఏ విధంగా అయితే హామీలు వాగ్దానాలు జగనాన్ని ఇచ్చారో, మరి 55 నెలల పరిపాలనలో ప్రతి ఒక్క హామీ 100% చేసిన మహానుభావులు జగనన్న 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రం, ప్రజా ప్రస్థానం, పాదయాత్ర సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని, అవినీతి రహిత పాలన ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కల్లబిల్లి కబుర్లు గుప్పిస్తున్నారని, శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో గారమండలం బోరవెల్లి, అంబాలవలస నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా మంత్రి దృష్టిలో లేదా అని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండి శంకర్ ప్రశ్నించారు. మంగళవారం గారమండలం బోరవెల్లి, అంబలవలస నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను నిలువు దోపిడీ చేస్తుందని, నదీ ప్రాంతంలోనే రహదారులు వేసి తీర ప్రాంతాలను కోతకు ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. నదులు, చెరువులను తలపించే విధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదీ ప్రవాహ దిశ మారుతుందని, ఎత్తిపోతల పథకాలకు నీరు మళ్లించేందుకు కష్టతరంగా మారుతుందని, నదుల రూపురేఖలు రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తుందని అన్నారు. ఈ విధంగా దోపిడీ కొనసాగితే కలెక్టరేట్ను ముట్టడిస్తామని, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నదీ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదీ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా మారుతుందని ప్రశ్నించే వారిపై అక్రమ కేసుల ఆనవాయితీగా మారిందని, ఈ వ్యవహారం అంతా ధర్మాన ప్రసాదరావు కనుసైగుల్లో సాగుతుందని, ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండ భాస్కర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు గొండు వెంకటరమణమూర్తి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బడగల వెంకటప్పారావు, సాలిహొండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, వాడాడ మాజీ సర్పంచ్ సింహ శ్రీను, మాజీ పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మైగాపు ప్రభాకర్రావు, బోరవెల్లి నాయకులు మల్లా త్రినాథరావు, మల్లా రమణయ్య, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి చెన్న రమణ, కళింగపట్నం టీడీపీ నాయకులు తాలూరు ప్రసాద్, మైలపల్లి శివరాం, బైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్ సుందర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ముద్దాడ గున్నయ్య, కుంకేన దేవి, మాజీ ఎంపీటీసీ ఎండు అమ్మన్రావు, వైస్ ప్రెసిడెంట్ కుంచాల ఆదినారాయణ, కొర్లం సూరిబాబు, మాజీ ఎంపీటీసీ గొండు అచ్యుతరావు, అరవల చిన్నప్పయ్య, బొబ్బాది రమణ, రొప్ప భాస్కర్, గొండు శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎంత దారుణంగా అంటే నదిలో పెద్ద చెరువులు తలపిస్తున్నట్టు ఇక్కడ తవ్వుకొని, అలాగే పెద్ద నుయ్యలు, బావులు తవ్వినట్లు, అలాగే నదిలో ఇంకొక నదులు
తవ్వుతున్నట్లు వీళ్ళు ఇక్కడ ఇష్టానుసారంగా 20-30 అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రొక్లైన్లు పెట్టి వందలాది లారీలు రోజు తరలిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ సహజ వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీ, ఈ ముఖ్యమంత్రి దోపిడీ చేసి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అలా అదేవిధంగా ఇంత ముందు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన ధనుంజయ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తప్పకుండా మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్పీ కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ కనీసం పట్టించుకోకుండా తిరిగి వారికి సహకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను, మీకు అడుగుతున్నాను. అలాగే స్థానిక మంత్రి విషయం వస్తే స్థానిక మంత్రి అందరికీ ప్రతి మీటింగ్లో కూడా ఓదరదొంపు ప్రసంగాలు ఇస్తున్నాడు. ఏంటంటే మేము సచివాలయాలన్నీ నీతివంతమైన పాలన చేస్తున్నాయి, సచివాలయంలో మేము డైరెక్ట్ బటన్ నొక్కుతున్నాం. సచివాలయాలన్నీ నీతివంతమైన పాలన చేస్తే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సచివాలయాలు ఏం చేస్తున్నాయి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని అడ్డగోలుగా తొంగలో తొక్కి సహజ వనరుల్ని ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు? శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అత్యధిక సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న తూర్పు కాపులకు పార్లమెంట్ టికెట్ కేటాయించాలని అన్ని పార్టీలకు తాము అభ్యర్థిస్తున్నామని జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఆనందమయ్య ఫంక్షన్ హాల్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా పెద్దపాడు సమీపంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి 8 సెంట్ల స్థలాన్ని అందించిన దాతలు ఇజ్జాడ శివనారాయణ, మామిడి శ్రీకాంత్, ఎంవి స్వరూపులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా మన శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తూర్పు కాపులకు సముచిత గౌరవాన్ని ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాకు జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ పదవులు మా తూర్పు కాపులకు కేటాయించే సాంప్రదాయం నడిచేవని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ ఈ సాంప్రదాయాన్ని పాటించకుండా తూర్పు కాపులను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నుండి టెక్కలి, పలాస, నర్సన్నపేట, ఆంధ్రవలస, పాతపట్నం, శ్రీకాకుళం వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తూర్పు కాపులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు 76 మంది, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు 6 మంది ఉన్నారన్నారు. తూర్పు కాపులు అన్ని నియోజకవర్గాల గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారని చెప్పారు. అయినా కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ పరంగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని చెప్పడానికి తాము బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇదే ఒరవడిగా కొనసాగిస్తే మా తూర్పు కాపుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అన్ని రాజకీయ పార్టీలని హెచ్చరిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మా అభివృద్ధులను పరిగణలోకి తీసుకుని తమకు శ్రీకాకుళం పార్లమెంట్ టికెట్ కేటాయించవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పాండ్రికి రమేష్ నాయుడు, ఇజ్జాడ శివనారాయణ, కొండాల గణేష్, కరణం శ్రీనివాసరావు, కొమ్ము రమణమూర్తి, కద్దాల శ్యాంసుందర్రావు, జిఆర్జీ నాయుడు, కోన అప్పారావు, ఇప్పిలి సత్యనారాయణ, కనుగుల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఆదివారం నాడు ఒక మన పెద్దపాడు రోడ్లో 8 సెంట్ల స్థలానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని నిమిత్తం స్థలదాతలు ఒక 3 వచ్చి 8 సెంట్ల భవనానికి ఎంత అయితే అంత జాగా వాళ్ళు కేటాయించారు. దాని నిమిత్తం మొత్తం సంఘం తరఫున అందరూ కలిపి ఒక భవన నిర్మాణం గురించి అమౌంట్ దీని గురించి మొత్తం అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. స్థలదాతలు ఇచ్చిన అందరికీ మా యావత్ తూర్పు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే అత్యధిక జనాభా ఉన్న తూర్పు కాపులకి రాజకీయ పదవులు అనేవి మాకు రావట్లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో జిల్లా పంచాయతీ చైర్మన్ చేశారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశారు, అలాగే ఎమ్మెల్సీ కూడా మాకే ఉండేది. ప్రజల పరిస్థితుల్లో అవి ఏవి కూడా ఇప్పుడున్న ప్రతిపక్షంగానే అప్పుడు అధికార పక్షం కూడా ఇప్పుడున్న అధికార పక్షం కూడా మాకు స్థానిక సంస్థల్లో ఉన్న ఎమ్మెల్సీలు 2 కూడా మాకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరికో మీకు ఇవ్వాలనుకుంటే స్థానిక సంస్థలు ఉన్న కోటాలు మీరు ఇవ్వకూడదు. మీరు కావాలంటే ఒక ఎమ్మెల్యే కోటలు ఇవ్వండి. మాకు అన్యాయం చేసినట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ తూర్పు కాపు సంఘం తూర్పు కాపు సభ్యులకి అత్యధిక జనాభా తూర్పు కాపులకి చాలా నష్టం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు మంగళవారం 21వ రోజు సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహణ కార్యక్రమాన్ని స్థానిక పాత బస్టాండ్ ఎన్జీఓ కార్యాలయం నుండి
కలెక్టరేట్ వరకు చేపట్టడం జరిగిందని సమగ్ర శిక్ష అధ్యక్షులు పైడి మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు మమ్మల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రధాన కార్యదర్శి పోలాకి తవిటినాడు, కోశాధికారి డి శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి పాత్రలో పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు గిరిధర్, పోతయ్య, శివ, కార్యదర్శులు యుగంధర్, నరసింగరావు, ప్రసాదరావులు మాట్లాడుతూ జీతాల పెంపుదల జరగాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యవర్గ సభ్యులు శైలజ, అరుంధతి, ఉషాబాల, అరుణకుమారి, జ్యోతి, నాగమణి, శశిరేఖ, రవీంద్రలు మాట్లాడుతూ అందరినీ రెగ్యులర్ చేయాలని, మహిళా ఉద్యోగులకు హెల్త్ కేర్ లీవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరావు, రామినాయుడు, చంద్రశేఖర్, ధనుంజయ్, చిరంజీవి, రోహిణి, ధనలక్ష్మి, జ్యోతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నేటికి 21వ రోజు నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నాం. మా యొక్క డిమాండ్లు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, వెంటనే రెగ్యులేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లు, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మా న్యాయమైన కోరికల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము ఈరోజు 21వ రోజుకి సమ్మె చేస్తున్నాం, నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. దాని మూలంగానే ఈరోజు బైక్ ర్యాలీ కూడా నిర్వహించాం. టెంట్లో కూర్చొని ఈ నిరవధిక సమ్మెని మరింత ఉధృతం చేస్తాం. మా యొక్క సమస్యలను డిమాండ్ చేయకపోయినట్లయితే, ఖచ్చితంగా పరిష్కరించినట్లయితే ప్రభుత్వం పైన వస్తున్నాం. అంగన్వాడీల సమ్మెపై యస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2ను వెంటనే రద్దు చేయాలని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో కలెక్టరేట్ సమీపాన పొన్నాడ బ్రిడ్జ్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను యస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం పచ్చి నియంతృత్వం అని అన్నారు. సమ్మె హక్కు కార్మికుల హక్కు చట్ట ప్రకారం 15 రోజుల ముందు సమ్మె నోటీసును ఇచ్చి సమ్మెకు వెళ్లారని తెలిపారు. 4 సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం చేయాలని, జీతాలు పెంచాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మె చేపట్టారని తెలిపారు. నోటీసులు ఇవ్వడం, ఉద్యోగులను తొలగిస్తామని బెదిరించడం, నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డుపైన పడేయడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీల పోరాటానికి కార్మిక ప్రజా సంఘాల తరపున సంపూర్ణ మద్దతు, అండదండలు అందిస్తామని తెలిపారు. అరెస్టైన వారిలో సిఐటియు సీనియర్ నాయకులు బైరి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారావు సింహాచలం, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి ఉత్తర, రైతు సంఘం నాయకులు వెలమల రమణ, సిఐటియు జిల్లా నాయకులు ఎం ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ తదితరులు అరెస్ట్ అయ్యారు. ఈ రోజుకి 29వ రోజు అంగన్వాడీ సమ్మె. అంగన్వాడీ వాళ్ళు న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్నారు. ముందే సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా పోరాటాలు చేసిన తర్వాత ఆఖరికి సమ్మెలకు దిగడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేక ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలపై ప్రయోగించి వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. అంగన్వాడీలు ఎస్మా చట్టం కానీ సిఐటి కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. ఏం చేసుకుంటావో చేసుకోవాలి, కుర్చీ కావాలక్కర్లేదు, నువ్వు తెలుసుకో తప్ప మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఇస్తాము, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాట్యుటీ, ఈ 2 అమలు చేయకుండా మేము అన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకని ఈ 2 కోరికలు ఇవేవి పెద్ద గొంతెమ్మ కోరికలు కావు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా చట్టాలను ఇంకోటి ఉపయోగించి మమ్మల్ని భయభ్రాంతులు చేసిన మేము ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తగ్గేది లేదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు కుర్చీ కావాలంటే మీరు వెంటనే సమస్యలు పరిష్కారం చేయండి, లేదంటే మేము మాత్రం వెనక్కి తగ్గేది లేని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పొందూరు స్థానిక శ్రీ వేద స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలని, చక్కగా చదువుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వాదం అందించారు. భోగిపళ్ళు పోసిన సందర్భంగా వాటిని ఎందుకు పోస్తారో, వాటి వల్ల వచ్చే లాభాలు ఏమిటి అన్న అంశాలపై పాటలు పాడి వివరించారు. హరిదాసు, గంగిరెద్దుల బొమ్మలతో విద్యార్థులు సంక్రాంతి సంబరాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వేద స్కూల్ డైరెక్టర్ బోడ బాబురావు మాట్లాడుతూ
గ్రామాల్లో రైతుల యొక్క విలువలను తెలియజేస్తూ రైతుల పంటను చేతికి వచ్చిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారని విద్యార్థులకు వివరించారు. కనుమ పండుగ రోజున ఎడ్లను అలంకరించి వాటిని పూజలు చేయటం సంప్రదాయమని తెలిపారు. హరిదాసు విద్యార్థులకు ఆశీర్వాదం అందించారు. చిన్నారులు సంక్రాంతి సంబరాలను డ్యాన్సులతో అలరించారు. ఈ సంబరాల్లో కరెస్పాండెంట్ బోడ సునీత, ప్రిన్సిపల్ నల్లా రామకృష్ణలు పాల్గొన్నారు. పండుగలు అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది పిండి వంటలు, వినోద కార్యక్రమాలు, కొత్త బట్టలు, చుట్టాలు వీళ్ళందరూ వస్తారు కదా. అది పెద్ద పండుగ అన్నమాట. వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా సొంత ఇంటికి వచ్చి సొంత ఊర్లో చేసుకునే పండుగ అన్నమాట. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. జన సైనికులు ఐక్యంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. శ్రీకాకుళంలో మంగళవారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ అరాచక పాలన వివరించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత స్థానం కలిగించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రయత్నంలో భాగంగా కైవాసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చినటువంటి అశేష జనవాహిని ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడ చూసినా ప్రజలు జనసేన నాయకత్వాన్ని, ఆ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి భరోసానివ్వగలిగినటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానికం కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ దిశగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది. రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే క్షేత్రస్థాయిలో, అతి కొద్ది వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని మా యొక్క కార్యాచరణ సిద్ధం చేసినట్టు కార్యాచరణ దిశగా ముందుకు పోయి పార్టీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేసేటట్లు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ దిశగా ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఒక సంకల్పం, ఆశయం ఉందో ఆశయం సిద్ధించే వరకు అహర్నిశలు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమై పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యామందిర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలు పాఠశాల ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు మాట్లాడుతూ, ఇటువంటి ఉత్సవాలు చేయడం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి సాంప్రదాయాల అవగాహన కలుగుతుందన్నారు. విద్యతో పాటు ఇటువంటి విలువలతో కూడిన కార్యక్రమాలు చేయడంలో తమ పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల కోసం చేపడుతున్న సేవలను తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చిన్నారులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు చేతుల మీదుగా భోగి పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, సంక్రాంతి అలంకరణలు, హరిదాసు గానం, గంగిరెద్దులు, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సీపాన లక్ష్మి, రిటైర్డ్ టీచర్ పాండు రంగారావు, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కార్యదర్శి పప్పల తిరుపతిరావు, సీనియర్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, తవిటి రాజు, పిఎస్ మహాలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీ సాయి విద్యా మందిర్లో సంక్రాంతి సంబరాలు పిల్లలతో చేయిస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ మన తెలుగు రాష్ట్రాలకు. ముఖ్యంగా రైతులందరికీ కూడా పంటలు పండి ఇంటికి వచ్చే సందర్భంలో ఒక పండగ వాతావరణంలో ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఈ సంక్రాంతి పండుగకి అన్ని కులాల వారు, అన్ని వృత్తుల వారు కూడా ఇది పెద్ద పండుగగా పిలుస్తారు. పితృదేవతలు కూడా ఇదే సందర్భంగా సంక్రాంతి రోజు మనము పితృదేవతలు కూడా ఆరాధించడం అనేది మా అవసరం. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి ఈరోజు పట్టణాల్లో ఈ పండగ వాతావరణము, ఈ సంక్రాంతి తాలుగా సాంప్రదాయాలు, సంస్కృతులు లోపిస్తున్నాయి కాబట్టి వాటిని పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశంతో సిబ్బంది అలాగే విద్యార్థులందరం కూడా వచ్చారు. అలాగే పేరెంట్స్ కూడా చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే పిల్లలకి భోగిపల్లి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించాము. దేవతలు అమృతాస్తాలతో దీవించినటువంటి సందర్భంలో భోగిపల్లి రోజు పండగ స్టార్ట్ అవుతుంది. భోగిపల్లి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ రావడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. పిల్లలు కూడా
అనేక రకాలైనటువంటి పిండి వంటలను కూడా తయారు చేశారు. పండగ సందర్భంలో ఏ వంటలు తయారు చేస్తారో ఆ వంటలు పిల్లలు అండ్ సిబ్బంది కూడా తయారు చేశారు. అండ్ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈ పండగకు సంబంధించినటువంటి సాంగ్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా పెర్ఫార్మెన్స్ చేస్తారు. శ్రీకాకుళం సంగీత కళాకారులు సుందరంపల్లి శ్రీనివాస్ బృందంచే తిరుమల తిరుపతి దేవస్థానం నాద నీరాజనంలో సాక్సాఫోన్ కచేరీ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సన్నిధిలో కళాకారులు సుందరంపల్లి శ్రీనివాస్ బృందం పలు కీర్తనలను ఆలపించారు. రెండవ సాక్సోఫోన్పై టి దిలీప్ సాయి కుమార్ సహకరించగా, మృదంగంపై బంటుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ, తవిల్పై ఎం పురుషోత్తం సహకరించారు. తాళం ఏ రాజు, శృతి సుందరంపల్లి ప్రేమ్ కుమార్ అందించారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ప్రజలు వీక్షించారు.